హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఏదైతే మనం కాన్సెప్చువల్ వీడియోలో నేర్చుకున్నామో అది పేపర్ మీద పెట్టాల్సిన టైం వచ్చింది. అదే పేపర్ అంటే కంప్యూటర్లో. సో ఫార్మాటెడ్ ప్రింటింగ్కి వెళ్ళిన ఫస్ట్ ASCII కోడ్స్ గురించి చూద్దామా. ASCII కోడ్స్ గురించి కదా మనం ఫస్ట్ మాట్లాడింది. సో దాంట్లో నేను రెండు ఫంక్షన్స్ గురించి మాట్లాడాను, ఎవరికైనా గుర్తుంటే. సో సపోజ్ ఏంటా ఫంక్షన్స్, ఒకటే ఆర్డినాలిటీ. ఏమైంది, ASCII కోడ్ ప్రింట్ చేసింది ఆర్డ్ అంటే కదా. సో ASCII కోడ్ ఆఫ్ సపోజ్ 9 చూద్దామా. సో ఎంత వచ్చింది, 57. సో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం సరిపోయిందా ఏంటి, 57 కదా, 0 to 9 నెంబర్స్ చూస్తే. సో అట్లానే దీనికి సిహెచ్ఆర్ అని పెడితే 57కి ఏమొస్తుందో చూద్దామా. ఏం రావాలి, 9 రావాలి. అవునా, వచ్చిందా 9. సో క్యారెక్టర్ అన్నది ఒక ఫంక్షన్ అయితే, ఇంకోటి ఆర్డినాలిటీ అన్నది ఒకటి ఫంక్షన్ ASCII కోడ్స్ దగ్గర వాడడానికి. ఓకే. సో ASCII కోడ్స్ గురించి అంతకు మించి మాట్లాడాలని నేను అనుకోవట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆ రెండు ఫంక్షన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు పైథాన్లో దాని ASCII కోడ్ ఎంత, దీని ASCII కోడ్ ఎంతో తెలిసిపోతాయి ఉంటాయి. నెక్స్ట్ రివర్స్లో ఒక నెంబర్ నుంచి ఇంకో ASCII కోడ్ ఎట్లా తెలుసుకోవాలి, ASCII కోడ్ నుంచి నెంబర్ ఎలా తెలుసుకోవాలన్నది ఈ రెండు ఫంక్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్కేప్ సీక్వెన్స్. సో ఎస్కేప్ సీక్వెన్స్ గురించి ఏం నేర్చుకున్నాం, స్లాష్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ చూద్దాం. సేమ్ మనం ఏదైతే నేర్చుకున్నామో స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ పెట్టాలి, ఫార్వర్డ్ స్లాష్ పెడితే పనిచేయదు. ఓకే, ఏమైంది ఇక్కడ స్పేస్ రావడం వల్ల వచ్చింది. యా. సో హలో వరల్డ్. ఇప్పుడు అదే ఒకటి న్యూ లైన్లోకి వెళ్తుంది కదా, స్లాష్ అని అంటే. స్లాష్ టీ అంటే ఏమని చెప్పాను, ట్యాబ్ స్పేస్ అని. అంటే హలో ఇక్కడ వచ్చి ట్యాబ్ స్పేస్ ఇక్కడ వచ్చి పక్కన వరల్డ్ అని వస్తుంది. వచ్చిందా, స్పేస్ వచ్చిందా మధ్యలో, ట్యాబ్ అంటే 4 స్పేసెస్. నెక్స్ట్ స్లాష్ ఎఫ్ పనిచేయదని చెప్పాను కదా, స్లాష్ ఎఫ్ చూడండి పనిచేసిందా లేదు. అంటే ఇది మీరు ఐడియల్లీలో చూస్తే మీకు బాగా పనిచేస్తుంది, ఇక్కడైతే మీకు అంతగా ఉపయోగం ఉండదు. అట్లానే ఆర్ చూద్దామా. నేను చెప్పినట్టు ఆర్ ఏమైంది, మనం ఆర్ వాడుతున్నప్పుడు ఇక్కడ డబల్ ఓ పెట్టాము. సో అదే పెడదాము, వరల్డ్ ఓ. సరిపోయిందా, అంటే ఏమవుతుంది, వరల్డ్ అన్నది ఫస్ట్ లోకి వచ్చి ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ రీప్లేస్ చేసి మిగతాది అట్లా వదిలేస్తుంది. ఓకే, అది స్లాష్ ఆర్. అర్థమైందా. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్లాష్ బి. స్లాష్ బి అంటే ఏమవుతుందని చెప్పాను, బ్యాక్ స్పేస్. అంటే 3 ఓలు ఉన్నాయి కదా, ఈ 3 ఓల్లో ఒక్క బ్యాక్ స్పేస్ జరిగి స్ట్రింగ్ అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు 2 ఓలే వచ్చినాయా, అట్లా మీకు ఈ లాస్ట్ లో టర్మ్ తీసేస్తే మీకు కొంచెం బాగా కనబడుతుంది. లేకపోతే ఇప్పుడు చూడండి, హెల్లోలో ఒక ఓ ఎగిరిపోయిందా, ఒక బ్యాక్ స్పేస్ జరిగింది అనమాట. అట్లా మిగతా ఏమన్నా ఉంటే మీరు అవి ట్రై చేయండి. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కటి మాట్లాడాలి. ఇది డబల్, ఇది ఇట్లా పెట్టాను అనుకో, ఏమైంది, ఎర్రర్ వచ్చింది, అదే నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నాకు ఇట్లా కాదు, హలో స్లాష్ అని రావాలి. మరి అప్పుడు ఏం చేయాలి, ఇంకొక బ్యాక్ స్లాష్ పెడితే ఈ స్లాష్ వల్ల ఇది ఎస్కేప్ అవ్వబోతుంది, నెక్స్ట్ స్లాష్ ఎస్కేప్ అవ్వబోతుంది. ఇప్పుడు హలో సింగిల్ స్లాష్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. వచ్చిందా. సో ఇవి ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫార్మాటెడ్ ప్రింటింగ్ గురించి ఏదైతే మాట్లాడామో అది నేర్చుకుందాం. ఫార్మాటెడ్ ప్రింటింగ్ లో 2 టైప్స్ చెప్పాను మీకు. ఒకటి వచ్చేసి ఎఫ్ అని చెప్పి స్ట్రింగ్ ఇచ్చేసి లోపల స్ట్రింగ్ రాసేయడం, పక్కన మీరు ఏదైనా వేరియబుల్స్ ఉంటే ఇట్లా రాయడం అని చెప్పాను. ఇంకోటి వచ్చేసి మొత్తం స్ట్రింగ్ రాసేయడం, డాట్ ఫార్మాట్ అని చెప్పి మీ వేరియబుల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం అని చెప్పాను. సో 2 మెథడ్స్ చూద్దాము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏకి ఒక వాల్యూ, ఏకి ఏమి ఇద్దాం, 36 46. ఓకే. బీకి వచ్చేసి 87, సికి వచ్చేసి సమ్ స్ట్రింగ్ యాజ్ అని ఇద్దాం. సో ప్రింట్ ఫస్ట్ మా సింపుల్ మెథడ్ నేర్చుకుందాం, ఎందుకంటే ఐ వుడ్ సే అందరికి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇది గుర్తుండదు. ఓకే, ఐ మీన్ నెక్స్ట్ మెథడ్ గుర్తుండదు. సో ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి ఎట్లా రావాలి అంటే అవుట్పుట్, మనం మాట్లాడుకున్నప్పుడు రోల్ నెంబర్ 46 హ్యాస్ ఏ మొబైల్ విచ్ హ్యావ్ దీని పేరేంటి 87 జీబీ. జీబీ చూసారా, పక్కన వస్తుంది నాకు, జీబీ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ యాజ్ అని రావాలి. ఓకే. సో దీన్ని నేను ఎట్లా చేయొచ్చు, ప్రింట్ ఏ కామా, ఇప్పుడు సేమ్ ఇదే రోల్ నెంబర్ కామా ఏ కామా హ్యాస్ ఏ మొబైల్ విచ్ హ్యావ్ కామా 87 కి ఏంటి బి కామా జీబీ ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ యాజ్ కి మళ్ళీ సి. ఇట్లా రాయాలి యాక్చువల్లీ కదా. సో ఇలా రాస్తే ఏం చెప్పాను నీకు, స్పేసెస్, ఎక్స్ట్రా స్పేసెస్ సెపరేటర్ గురించి మాట్లాడాను కదా. సో అది వస్తుంది చూడండి. నాకు కావాల్సింది ఏంటి, 87 జీబీ ఇట్లా కలిపి రావాలి. కానీ నేను బి కామా ఇట్లా జీబీ అని రాయడం వల్ల బి అన్నది 87, జీబీ అన్నది ఈ స్ట్రింగ్ లో నేను నెక్స్ట్ రాసిన స్ట్రింగ్ లో వాల్యూ, కానీ రెండు కలిసిపోయి రావట్లేదు. నేను ఇక్కడ స్పేస్ ఇంటర్నల్ గా డిఫైన్ చేయట్లేదు. చూడండి స్పేస్ ఏమన్నా ఉంది ఇక్కడ,
జీబీకి బీకి మధ్యన లేదు. కానీ ఈ కామా ఏం చేస్తుంది అంటే ఒక ఇంటర్నల్ సెపరేటర్ కింద వాడుతుంది. దేన్ని? మన స్పేస్‌ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ ఏ కామా బి కామా సి ఏమవుతుంది? ఏ కామా బి కామా సి వితౌట్ ఎనీ స్పేస్ రాసినా మధ్యలో ఒక స్పేస్ వస్తుంది. అంటే ఏదో ఒక అడిషనల్ పారామీటర్ అయితే ఉంది. దాని పేరే సెపరేటర్ అన్నమాట. సెపరేటర్ బై డిఫాల్ట్ వచ్చేసి స్పేస్ అన్నమాట. ఓకే. మళ్ళీ ఇది పెట్టినా సేమ్ అవుట్‌పుట్ వచ్చిందా? అదే నేను ఇప్పుడు కామా పెడతాను. అవుట్‌పుట్ ఏమొచ్చింది? కామాస్‌తో సెపరేట్ అయింది. అదే నేను ఇప్పుడు హైఫెన్ పెడతాను. హైఫెన్‌తో వచ్చింది కదా! సో, బై డిఫాల్ట్ ఇక్కడ నువ్వేం మెన్షన్ చేయట్లేదు కాబట్టి అన్నిట్ల మధ్యన స్పేసింగ్ వస్తుంది. ఓకే. ప్రతి రోల్ నంబర్ పక్కన రోల్ నంబర్‌కి, ఏకి మధ్యన ఒక స్పేస్. ఏకి హాస్ ఎ మొబైల్ విచ్ హావ్ కి స్పేస్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయడానికి అట్లనే నిన్న నేను ఎండ్ గురించి మాట్లాడాను. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్ ఎన్ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు సో, ఇదంతా సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ ఎండ్ అయ్యాక వచ్చే స్టేట్మెంట్ న్యూ లైన్‌లో వస్తది అన్నట్టుగా. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ స్లాష్ టీ మీరు ఇందాక దీన్ని తీసేసాం కదా! సో, యాహ్! సో, ఇక్కడ దాకా మీకు డిఫరెన్స్ కనిపించట్లేదు. నేను ఇంకో ప్రింట్ రాస్తాను. ప్రింట్ సపోజ్ సమ్ ఇది. ఓకే. సో, ఇప్పుడు ఇది పెట్టలేదు. ఇది దీని వాల్యూ తెలియాలి అంటే మీకు ఇప్పుడు ఇది పెట్టలేదు. పెట్టకుండా ఇట్లొచ్చింది. పెడతాను చూడండి. ఏమొస్తుంది? పక్కన వస్తుంది. అర్థమైందా? సో, ఇది వాడొచ్చు కలిపి మీరు ఈ పారామీటర్ కూడా వాడొచ్చు. సెపరేటర్ అన్న పారామీటర్. ఓకే. ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్. సో, నెక్స్ట్ ఇది చూసారు కాబట్టి సో, ఇప్పుడు మనం ఇక్కడ డ్రాబ్యాక్ అర్థమైంది కదా! బై డిఫాల్ట్ స్పేసెస్ వచ్చేస్తున్నాయి. కానీ నీకు కావాల్సిన స్ట్రింగ్ 87 జీబీ రైట్? సో, నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు అంటే మన కండిషనల్ సారీ ఫార్మాటెడ్ ప్రింటింగ్ వాడుతున్నాం. సో, ప్రింట్ మన ఎఫ్ ఫస్ట్ ఇట్లా రాసేసుకొని బయట ఎఫ్ అని పెట్టాలి. ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసి. తర్వాత నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావు అది. రోల్ నెంబర్ ఇప్పుడు రోల్ నెంబర్ తర్వాత నీకు స్పేస్ కావాలా? కావాలి. తర్వాత 46 అంటే నీ ఏ రైట్? హ్యాస్ ఏ మొబైల్ విచ్ హ్యావ్ 87 కి హ్యావ్ కి మధ్యన స్పేస్ కావాలా? కావాలి. దీన్ని హ్యాష్ ట్యాగ్ పెడతాను మీకు బాగా కనబడుతుంది. ఓకే. 87 కి జీబీకి మధ్యన స్పేస్ కావాలా? కావాలి. సో, హ్యావ్ పక్కన 87 మధ్యన స్పేస్. అండ్ 87 అంటే బి. బికి జీబీకి స్పేస్ కావాలా? వద్దు. సో, ఇట్లా రాస్తాను. ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ యాజ్ స్పేస్ కావాలా? కావాలి. సో, ఇప్పుడు ఏమైంది? మొత్తం ఇవన్నీ ఒక స్ట్రింగ్ లో పెట్టావు. ఫార్మాటెడ్ స్ట్రింగ్ లో. సో, దీన్ని ప్రింట్ చేసి చూడు. దీనికి డిఫరెన్స్ నీకు అర్థమవుతుందా? ఎక్కడ అర్థమవుతుంది? 87 జీబీ దగ్గర చూడు. అర్థమైందా? సో, ఇది డిఫరెన్స్ మేజర్లీ. అండ్ ఆల్సో దీన్ని వేరే మెథడ్ గా ఎలా రాయొచ్చు అని చెప్పాను. ప్రింట్ ఎఫ్ అని పెట్టావు. స్ట్రింగ్ పెట్టావు. పెట్టాక మనది సేమ్ ఇదంతా రాసేద్దాం. లోపల కాపీ చేద్దాం. ఓకే. సో, కాపీ చేశానా? ఇక్కడ డాట్ ఫార్మాట్ ఆఫ్ నీ వాల్యూస్ రాయాలి. ఏ కామా బి కామా సి. ఇవన్నీ ఎట్లా రాయాలంటే ఏ ఆర్డర్ లో అయితే నువ్వు ఈ స్ట్రింగ్ లో వీటిని వాడుతున్నావో ఆ ఆర్డర్ లో రాయాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏబీసీ లేవో ఇండెక్సింగ్ ఇస్తావు. 0 1 2 0 1 2 దేని ఇండెక్స్ అంటే ఫార్మాట్ లో నువ్వు ఏవైతే స్పెసిఫై చేసావో వాటి ఇండెక్స్. ఏ ఇండెక్స్ 0, బి ఇండెక్స్ 2 సారీ 1, సి ఇండెక్స్ 2. ఓకే. సో, ప్రింట్ ఫంక్షన్ క్లోజ్ చేయలేదు అనుకుంటా మనం చేసాం. ఓకే. అవుట్పుట్ వచ్చిందా? ఈ రెండు కంపేర్ చేసుకో. సేమ్ ఉందా? సో, అదనమాట ప్రింటబుల్ ఫార్మాటింగ్ గురించి ఫార్మాటెడ్ ప్రింటింగ్ గురించి ఇన్ పైథాన్. సో, ఏదైతే మనం ఇప్పుడు చూసామో దాన్ని మీరు త్వరగా మీ చేతులతో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ ఫార్మాట్ సింటాక్స్ గుర్తుంటది. లేదు అంటే గుర్తుండదు. ఓకే. దట్ షుడ్ బి ఆల్ టుడే. థాంక్ యూ.